అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా నగరంలోని వేణుగోపాల స్వామి దేవాలయంలో కృష్ణాష్టమి వేడుకలను యాదవ సంఘం సభ్యులు ఘనంగా నిర్వహించారు. వేణుగోపాల స్వామి సన్నిధిలో రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేణుగోపాల స్వామి ఉత్సవ విగ్రహాన్ని రాయదుర్గం పట్టణ పూర్వ వీధుల్లో ఊరేగించారు. కృష్ణాష్టమి జన్మదిన వేడుకల్లో భాగంగా రాయదుర్గం పట్టణంలో చిన్నారులు చెక్క భజన కోలాటాలు నిర్వహించారు. దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఊటొట్టే కార్యక్రమంలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని ఉట్టిని కొట్టారు. రాయదుర్గం పట్టణంలో శ్రీ శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం నందు ఈరోజు తెల్లవారుజామున 5:15 నుండి అభిషేకాలు, అదే మాదిరిగా స్వామివారికి పూజా కార్యక్రమాలు జరిగినాయి. తర్వాత 9 గంటలకి మహామంగళారతి ఇచ్చి ఆ దేవుని దేవేరులను పురవీధుల్లో ఊరేగింపు కార్యక్రమం జరుగుతున్నది. అదే మాదిరిగా మనం ఇక్కడ వచ్చినట్టు భక్తాదులకు అందరికీ తీర్థ ప్రసాదాలు ఏర్పాటు చేసి వచ్చిండే భక్తులకి మంచి చెడ్డలు చూస్తున్నాము. దేవికి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. హరి ఓం. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి విశిష్టత గురించి ఉదయం తెల్లవారుజామున 6 గంటల నుండి 9 గంటల వరకు అభిషేకము, అర్చన, అలంకార సేవ, మంత్రపురుష సేవ, నివేదన జరిగినవి. మరియు 9 గంటల నుండి స్వామివారి రాయడు పట్టణమందు పురవీధి అందు 2 గంటల వరకు ఊరేగింప సేవ జరిపినాము. మరియు సాయంత్రము 6 నుండి విష్ణు సహస్రనామ పారాయణ మరియు పల్లకి సేవ మరియు 8:30 వరకు మహామంగళారతి సేవ జరుగును. తరువాత తీర్థ ప్రసాద వినియోగం ఉండును.